ఫైనల్స్ ఉన్నాయి కదా. ఎలా ఉంది మన బ్యాటింగ్, ఎలా ఉంది బౌలింగ్, ఎలా ఉంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ 2019 ఐసీసీ వరల్డ్ కప్ సెమీఫైనల్స్ లో గెలిచింది మన మీద, అంతేనా న్యూజిలాండ్? సో ఇప్పుడు టీమ్ ఫుల్ బలంగా ఉందా ఇప్పుడు? యాక్చువల్ గా చెప్పాలంటే ఇండియానే నన్ను అడిగితే ఒక 90% ఇండియాకే ప్రిడిక్టర్ చేయొచ్చు. కానీ ఒకే ఒక బ్యాక్ డ్రాప్ ఏంటంటే 4 స్పిన్నర్స్ వాళ్ళు స్వీప్. న్యూజిలాండ్ వాళ్ళు స్పిన్నర్స్ కి బాగా ఆడతారు. ఇంకా మనం ఆలోచించేది ఏంటంటే ఒకరు ఎవరైనా హార్దిక్ పాండ్యా ప్లేస్ లో కానీ, షమీకి ఆల్రెడీ ఇంజురీ కన్సర్న్ ఉంది. ఒక ఫాస్ట్ బౌలర్ ని పెట్టుకొని ఏది ఒక స్పిన్నర్ ని బయట కూర్చోబెడితే బాగుంటది. అది మెయిన్ థింగ్. కుల్దీప్ యాదవ్ కొంచెం వీక్ గా కనిపిస్తున్నాడు టీమ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో. కానీ పక్కగా అయితే ఈసారి మన ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ సిటీ ఖచ్చితంగా కొట్టేస్తుంది. టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవాలా బౌలింగ్ తీసుకోవాలా న్యూజిలాండ్ అగైన్స్ట్? అవునవును. ఆ వెన్యూలో ఎట్లుంటుందంటే డే బై డే మనకైతే పిచ్ అయితే చేంజ్ అవుతుంది. యాక్చువల్ గా మనం అది లీగ్ స్టేజ్ లో చూసినప్పుడు కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా మన ఇండియాలో ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్ గా మనం గెలుచుకుంటూ వచ్చినాం ఆ పిచ్ ఎట్లా బిహేవ్ చేసినా. కానీ ఇది ఫైనల్ కాబట్టి టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటే మేలు. సర్టెన్ రన్స్ మనం పుట్అప్ చేసినాం అనుకో బోర్డు మీద, ప్రెజర్ లో న్యూజిలాండ్ ఉంటారు. మన దగ్గర మిస్టరీ స్పిన్నర్స్ కూడా బాగున్నారు కదా, అందుకనేసి. బ్యాటింగ్ లైనప్ ఎలా ఉంది? ఎవరు ఫామ్ లో ఉన్నారు, ఎవరు ఫామ్ లో లేరు? టాప్ 7 వరకు అయితే ఫామ్ లో ఉన్నారన్న. ఈ లీగ్ ఈ సిటీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ప్రతి మ్యాచ్ లో ప్రతి ఒక్కరికి, ఒకరి కాకపోయినా ఒకరి సర్టెన్ స్టేజెస్ లో బ్యాటింగ్ వచ్చింది. ప్రతి ఒక్కరు వాళ్ళ టాలెంట్ ని, అంటే వాళ్ళ బ్యాట్ నుంచి రన్స్ ప్రతి ఒక్కరు షోకేస్ చేసేస్తారు. 7 మెంబర్స్ వరకు అయితే హైలైట్ ఉంది. బ్యాటింగ్ వరకు అయితే ప్రాబ్లం లేదు. ఎంతసేపు ఉన్నా మనం కన్సర్న్ గా మాట్లాడుకోవాలంటే ఒక ఫాస్ట్ బౌలర్, 4 స్పిన్నర్లు ఎందుకు కుల్దీప్ యాదవ్ ని పక్కకు పెట్టినా సరే, ఒక ఫాస్ట్ బౌలర్ హర్షదీప్ సింగ్ ఉన్నాడు, హర్షిత్ రాన్ ఉన్నాడు, ఎవరినో కొన్ని యాడ్ చేసుకుంటే కొంచెం బాగుంటది కదా అనేసి అంతే. న్యూజిలాండ్ వైపు నుంచి ఇండియన్ టీమ్ కి బ్యాటింగ్ వైపు ఎవరు డేంజర్ గా ఉన్నారు, బౌలింగ్ వైపు ఎవరు డేంజర్ గా ఉన్నారు? న్యూజిలాండ్ టీం నుంచి మన ఇండియాకా? న్యూజిలాండ్ లో కూడా రచిన్ రవీంద్ర అనేతోడు చాలా ఫామ్ లో ఉన్నాడు. ఆయన యాక్చువల్ గా ఆయన పుట్టి పెరిగిందంతా బెంగళూరులో, మన బెంగళూరులోనే. తనకి స్వీపులు, మన పిచ్చెస్ అన్ని అలవాటు అయి ఉంటది. మన స్పిన్నర్లను కూడా వాడతాడు. ఈ సిటీలో తనే హైయెస్ట్ రన్ గెట్టరు, 2 సెంచరీస్ కూడా కొట్టిండు. డేంజరా? అతను డేంజర్. బ్యాటింగ్ లో అయితే అతను, మన కేన్ విలియమ్సన్. ఇంకా కేన్ విలియమ్సన్ మన ఫస్ట్ మనకి లీగ్ లో జరిగినప్పుడే 81 రన్స్, 83 రన్స్ ఆడ అట్లా కొట్టి పడేసిండు. ఈసారి ఎంతసేపు ఉన్నా సరే రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, ఇంకా కింద డౌన్ ఇంకా ఏమైనా మ్యాచ్ కిందికి తీసుకొని వస్తే గ్లెన్ ఫిలిప్స్ కూడా చాలా ఫామ్ లో ఉన్నాడు. ఇంకా స్పిన్నర్ అంటే శాంట్నర్, మన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కి చాలా ఇబ్బందులు పడుతున్నాడు. మన బ్యాట్స్మెన్ పేస్ బౌలర్స్ ఎవరు టఫ్ లేరా న్యూజిలాండ్? పిచ్ అనేది ఫేస్ బౌలింగ్ కి పిచ్ అనుకూలిస్తే మాత్రం మ్యాట్ హెన్రీ కానీ విలియం ఓరెక్ కానీ బాగానే వేస్తున్నారు. కానీ ఆ పిచ్ మొత్తానికి టోటల్ గా అనుకూలించేదే మన స్పిన్నర్స్. మన వైపు నుంచి డేంజర్ ఎవరు, బ్యాటింగ్ వైపు బౌలింగ్ వైపు న్యూజిలాండ్ వాళ్ళు? స్పిన్నర్స్ ని, మిడిల్ ఓవర్స్ ని, స్పిన్నర్స్ ని సీ ఆఫ్ చేయాలంటే మాత్రం శ్రేయస్ అయ్యారే, నో డౌట్. ఇంకా విరాట్ కోహ్లీ కూడా ఫామ్ లో వచ్చిండు. ఇంకా పెద్ద పెద్ద నాకౌట్ గేమ్స్ అంటే ఇంకా మనకు గుర్తొచ్చేది ఎంతసేపు ఉన్నా సరే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. చేజింగ్ పడిందంటే ఖచ్చితంగా విరాట్ కోహ్లీ అని చెప్పొచ్చు. లేదు ఫస్ట్ బ్యాటింగ్ అన్నా సరే పవర్ ప్లేలో రోహిత్ శర్మ ఆడినా, మిడిల్ ఓవర్స్ లో ఖచ్చితంగా వీళ్ళు శ్రేయస్ అయ్యర్ ఆడగలుగుతాడు. దాని తర్వాత ఇంకా కిందికి వచ్చిందంటే ప్రాబ్లం లేదు, ఇంకా హార్దిక్ పాండ్యా చూసుకుంటాడు. ఫైనల్లో మన దాంట్లో అంటే ఫైనల్ మ్యాచ్ లో ఇండియన్ టీం నుంచి ఎవరి మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? బౌలింగ్ వైపు, బ్యాటింగ్ వైపు? అంటే ఈ పర్ఫార్మెన్స్ మీద నేను ఎక్స్పెక్టేషన్ పెంచుకున్నా, కోహ్లీ సెంచరీ చేస్తాడు లేదా రోహిత్, ఇలా ఎవరి మీద ఉంది ఎక్స్పెక్టేషన్? నాకైతే యాజ్ ఎ కోహ్లీ ఫ్యాన్ గా అయినా సరే రోహిత్ శర్మ పవర్ ప్లేలో ఉతికారేస్తాడు. ఫస్ట్ బ్యాటింగ్ పడాలనే కోరుకున్నాను నేనైతే. ఫస్ట్ బ్యాటింగ్ పడిందంటే రోహిత్ శర్మ ఇంకా చూపిస్తాడు. ఇంకా స్పిన్నర్లు అంటావా, వరుణ్ చక్రవర్తి. ఇంకా తనని ఊరికి బాల్ చూడడానికి కూడా భయపడుతున్నారు ఈ సిటీ సిరీస్ లో. చూడాలి. ఇంకా ఖచ్చితంగా అయితే నాకు రోహిత్ శర్మ పెద్ద నాకే ఆడతాడని భయం వేస్తుంది. ఒక 150, 180 కొట్టినా కూడా ఆశ్చర్యం లేదు. పవర్ ప్లేలోనే 70 కొడతాడు. ఇంకా మిడిల్ ఓవర్ లో 10 ఓవర్లు ఆడినా సరే 100 ఖచ్చితంగా కొట్టేస్తాడు, ప్రాబ్లం లేదు. ఫైనల్ గా ఎంత స్కోర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? మనం ఫస్ట్ బ్యాటింగ్ దిగితే ఎంత స్కోర్ కొట్టచ్చు అంటావు? కొడితే వాళ్ళ చేజింగ్ కి కొంచెం కష్టంగా ఉంటుందంట. ఆ పిచ్ లో అంటే మన బ్యాటర్స్ కి అయితే 350, 380, 400 కొట్టే మన వాళ్ళు కొట్టే సత్తా కూడా మన వాళ్ళకు ఉంది. కానీ ఆ పిచ్ అనేది చాలా బౌలింగ్ కి ఎక్కువ అనుకూలించి స్పిన్నర్స్ ఎక్కువ ఆడేస్తే ఎట్లుందంటే ఆ పిచ్ మీద రన్స్ కొట్టడం చాలా కష్టమవుతుంది. బాల్ ఎప్పుడైతే ఓల్డ్ అయ్యే కొద్దీ పిచ్ మీద రన్స్ కొట్టడం చాలా కష్టమైపోతుంది. నాకు తెలిసి ఒక 300 దగ్గర కాకపోయినా 270, 280 అయినా సరే మనం గెలిచేస్తాం, ప్రాబ్లం లేదు. ఇంకా వాళ్ళకి అది కష్టం.
వాళ్ళు 240 250కి ఆల్ అవుట్ అయ్యి పడేస్తారు ప్రాబ్లం లేదు.